అందరికీ నమస్కారం. దేశంలో ప్రస్తుతానికి దాదాపు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మాచల నియోజకవర్గాలు కానీ ముగ్గురు హిట్లర్లు రాజ్యాలుతున్నారు. ముగ్గురు హిట్లర్లు దేశంలోనేమో కేంద్రంలోనేమో నరేంద్ర మోదీ గారు, అదే రాష్ట్రంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు, అదే మాచల నియోజకవర్గంలోనేమో మన ఎమ్మెల్యే గారి ద్వయం ఎమ్మెల్యే గారి తమ్ముడు గారు. ఇలా మన నియోజకవర్గం ఇద్దరు హిట్లర్లు, రాష్ట్రంలో ఒక హిట్లరు, కేంద్రంలో ఒక హిట్లరు. ఎందుకంటే ముఖ్యంగా కేంద్రంలో ఉన్న పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం ఆర్థిక వనరుల మీద దాడి చేస్తూ వారి అకౌంట్లను పూర్తిగా ఫ్రీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ఫ్రీ చేశారు. దాదాపు 250 కోట్ల అకౌంట్లను పూర్తిగా ఫ్రీ చేశారు. దాదాపు అన్ని అమౌంట్లు కూడా యూత్ కాంగ్రెస్ అకౌంట్లు, కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు అవన్నీ కూడా పబ్లిక్ నుంచి కార్యకర్తలు తెచ్చుకున్న డబ్బులు కూడా ఆ చిన్న అమౌంట్ 1000, 2000, 3000, 100, 200 తెచ్చుకున్న డబ్బులు కూడా ఫ్రీ చేశారు. 98 ఉన్న లెక్కలను చూపించుకుంటూ అదే 2018 ఉన్న చిన్న తప్పులు వేసుకుంటూ దానిని చూపిస్తూ దాన్ని తప్పుగా చూపిస్తూ అకౌంట్ ఫ్రీ చేయడం దారుణమైన నిర్ణయం. ఇది ఒక పథకం ప్రకారం మోదీ గారు చేస్తున్న తప్పు. మోదీ గారు ఒక ఓడిపోతామనే భయంతో ప్రతిపక్షాల మీద దాడి చేస్తూ ముఖ్యంగా ఏం చేస్తారంటే కేంద్రంలో ఉన్న పార్టీ కేంద్రంలో ఢిల్లీలో ఉన్న ప్రతిపక్ష పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా అరెస్ట్ చేశారు. అదేవిధంగా బీహార్ లో, జార్ఖండ్ లో అధికారంలో ఉన్న మన సుమసుడిని అరెస్ట్ చేశారు. ఇలా ప్రతిపక్ష పార్టీ కేసులు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ అదేలాగా కేసులు అధికార పార్టీ ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు. ఇది కూడా దుర్మార్గమైన విషయం. ఇది కూడా హిట్లర్కి సమాంతరంగా పోతున్నాడు. చెప్పండి రాష్ట్రంలో ఉన్న ఎంతగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి దారుణంగా ఉంది. ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తుంటే కేసులు వేయడం, రాష్ట్రం మొత్తం మీద 30 పోలీసు దాకి పెట్టడం, ప్రశ్నిస్తారన్న వెంటనే కేసులు పెట్టి వాళ్ళ మీద పోలీసు దాడులు వేయడం, పోలీసు జైలు వేయడం చేస్తున్నారు. ఇకపోతే మనం మాటలు చెప్పాల్సి ప్రత్యేకంగా వచ్చేది చెప్పుకోవచ్చు, ఒక ప్రత్యేకంగా చెప్పిన జరగదు. అలాంటి దుర్మార్గం హిట్లర్ ఉన్నారు మాచల నియోజకవర్గంలో. ఒకళ్ళకి ఇద్దరు ఉన్నారు. ప్రశ్నించాలంటే మిగతా రాష్ట్రంలో కేంద్రంలో కానీ ప్రశ్నిస్తే కేసు పెట్టంటే ఇక్కడ ప్రశ్నిస్తారని అనుమానం ఉన్న వాళ్ళు కేసు పెట్టుకుని వాళ్ళు జైలు పెట్టిస్తున్నారు. వాళ్ళ రౌడీ షీట్లు పెడుతున్నారు. రౌడీ షీట్లు పెట్టేవాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయని ఉద్దేశంతో, ఎన్నికలు దూరం కొడుతున్న ఉద్దేశంతో ప్రతిపక్షాలకు సంబంధించిన ఓటర్లు ఎవరు బయటికి రారు, వాళ్ళు ఓటు వేయరు, మొత్తం మేమే మోసుకుని వెళ్తామనే దుర్మార్గమైన ఆలోచనతో మన మ్యాచ్లు అవుతుంది అసలు కూడా. కాబట్టి దాంతో పాటు కొత్తగా ఈ మధ్య 3-4 రోజుల నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ తలపెడతారు. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ తలపెట్టడం, వాళ్ళ ప్రాపర్టీ మీద దాడులు చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన విషయం ఎన్నికలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. సంబంధించిన అధికారులని దీన్ని చర్యలు తీసుకొని వెంటనే వాటి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఎన్నికలకు ఏమాత్రం విలువ ఉండదు. ఇది ప్రజాస్వామ్యం గడ్డలిపెట్టి లాంటిది. కాబట్టి ఇలాంటి అప్రజాస్వామిక విషయాలని, నియంత్రణ విషయాలని, ఇతర పోలిక విషయాలని మేము ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలను రాబోయే రోజుల్లో అధికారులు గట్టిగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు డిమాండ్ చేస్తున్నాం.